నమస్కారం. నవరసాల కైకాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో విభిన్న పాత్రల్ని పోషించి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రే తాను అన్నట్టుగా భావించే విధంగా చేసిన విలక్షణ నటులు, నవరస నటనా సార్వభౌములు శ్రీ కైకాల సత్యనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వారు 80వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో వారితో కాసేపు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. 79 వసంతాలు పూర్తి చేసుకుని 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు మీకు శుభాకాంక్షలు అండి. మా రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున చాలా థ్యాంక్స్. గురుగారు, మీ చిన్ననాటి జ్ఞాపకాలతో మొదలు పెడదాం. మీ చిన్నతనం అంతా ఎక్కడ గడిపారు? నా చిన్నతనం అంతా గుడివాడ తాలూకా కృష్ణా జిల్లా గొడ్లోలేరు మండలం కౌతరం గ్రామంలో. ఎందుకంటే అక్కడ పెరగడానికి కారణం మా తాతగారికి మగపిల్లలు లేరు, ఇద్దరే అబ్బాయిలు. మా పెద్దమ్మ, మా అమ్మ. మా పెద్దమ్మకి మగపిల్లలు లేరు, ఒక్కతే. మా అమ్మకి నేను మొట్టమొదటి పుట్టాను. దాంతో వాళ్ళు మగపిల్లలు లేరని మనవడనే తీసుకెళ్ళి మా ఆప్యాయంగా ప్రేమగా పెంచుకున్నాను. కౌతలం గ్రామంలోనే ఎలిమెంటరీ స్కూల్ అంతా అక్కడ చదివాను. ఒక చదువుతూ, అంటే పెద్ద ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీస్ 2.5 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉండే. ఒకవైపు మా తాతగారు నేను వ్యవసాయం చేసుకుంటూ ఎలిమెంటరీ స్కూల్ అంతా చదివాను. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత హై స్కూలు గొడ్లోలేరు గ్రామం. గొడ్లోలేరు అంటే కౌతలానికి 3 మైళ్ళు ఉంటుంది. అది కూడా కృష్ణా జిల్లానే. అది కూడా కృష్ణా జిల్లా, గొడ్లోలేరు మండలం. 1951 వరకు. 51లో నేను స్కూల్ ఫస్ట్ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత 51 నుంచి నేను కాలేజీ స్టడీస్కి గుడివాడ వచ్చాను. సో నా స్కూల్ 5 days వరకు పల్లెటూరులోనే జరిగింది. సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది? అసలు సినిమాలకు రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటారు? ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి నాకు నాటకాలంటే మహా ఇంట్రెస్ట్. మన ఉద్దేశం ఏంటంటే మానవ శరీరం యాటమ్స్తో కూడా ఉంది, అనుబద్ధమైనటువంటిది. నేను అనుకుంటూ మనకు తెలియకుండానే మనలో ఉన్న అణువులు అటువైపు మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు లాగేస్తాయి. అందుకనే అందరూ యాక్టర్లు ఎవరు, అందరూ స్పోర్ట్స్ మెన్ ఎవరు, అందరూ పాటగాళ్ళు ఎవరు, అందరూ సైంటిస్టులు ఎవరు, అందరూ డాక్టర్స్ ఎవరు, అలా మనకి ఆ యాటమ్స్ లాగడం వల్ల మన దాని మీదకి ఆటోమేటిక్గా మనం లాగేస్తుంది, మన మైండ్ కానీ మన బాడీ కానీ. అలా చిన్నప్పటి నుంచి నాకు ఎందుకనో నాటకాలు అంటే ఒక ఫ్యాన్సీ. మీరు ఈ సోషల్ మూవీస్ లో చూసుకుంటే రామారావు గారికి సబ్స్టిట్యూట్ లాగా వస్తూ వచ్చారు కదా. మైథలాజికల్ గా అంటే పురాణ పౌరాణిక పాత్రలో చూసుకుంటే కనుక ఎస్వి రంగారావుని మీరా ఎస్వి రంగారావు గారా అన్న ఒక మీమాంసలో ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఘటోత్కచుడు వేషం కానీ, యమధర్మరాజు వేషం కానీ అవేలా వచ్చాయి అంటారు? అసలు ఆ కోణాన్ని మీలో ఎవరు గుర్తించారు? అది గుర్తించిందంటే అంత వరకు మామూలుగా దుశ్శాసనులు ఇలాంటి చిత్రం వేశారు. అంటే పౌరాణిక పాత్రలో ముందు చిన్న పాత్రలు వేసుకొచ్చారు. కృష్ణావతారంలో దుర్యోధనుడి వేషం ముందు రంగారావుని బుక్ చేశారు. నన్ను కర్ణుడు అనుకున్నారు. కర్ణుడు బుక్ చేశారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత రంగారావు నేను చేయలేను, నేను నా సొంత పిక్చర్ డైరెక్ట్ చేసుకుంటాను, నాకు కాల్షీట్లు మళ్ళీ ట్రబుల్ ఇచ్చి అంటాను, నేను చేయలేను మానేశాను. ఆల్రెడీ ఇండస్ట్రీలో వేసిన మొక్కావల గారు, రాజాల గారు, దూడిపల్ల గారు వీళ్ళందరూ ఆల్రెడీ వేషాలు వేసేసారు దీంట్లో. ఇప్పుడు వాళ్ళ పెట్టడానికి వీలేదు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసేదానికి ఎవరికి నచ్చలా. అప్పుడు రామారావు దగ్గరికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారండి,
ఆయనే అసలు డ్యూయల్లో అయిపోయినారు. ఆయన పెద్ద సమస్య కదండి, వేషం తోడ నేను వేషాల కోసం ఇదవుతుంది అనుకుంటున్నారా? సమస్య వేషాలే కదా. అసలు ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారంటే ఆ పేరు ఈ పేరు చెప్పి ఆఖరి నా పేరు చెప్పారు. ఎందుకు చెప్పారంటే నేను నాకు ఏమని అడుగుతున్నాను అడుగుతుంటే నేను నాకు ఎదురుపడితే దాన్ని పారిపోతున్నానండి, నేను ఎక్కడ వేషం అడుగుతాడో. అందుకు లాస్ట్ చెప్పిన ఆయన ఈజ్ ద కరెక్ట్, అతనే మళ్ళీ నాన్నగా వేషం వేయాలి. ఎందుకంటే ఆయన ఉమ్మడి కుటుంబంలో కూడా నేను నెంబర్ 1 విధంగా ఉన్నప్పుడు మోస్ట్ పాథటిక్ రోల్ ఇచ్చి భయపడుతూ ఇచ్చారు. ఎలా చేస్తారో ఆ రోల్ ఫెయిల్యూర్ అయితే పిక్చర్ ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్ రోల్, అది పాథటిక్ రోల్. అది చూసి రామారావు అసలు కౌలించుకున్నాడు కూడా. ఆయన ద ఫస్ట్ పర్సన్ టు టెల్ మై కంగ్రాచులేషన్స్ అని ఆయన అంత గుడ్ పిక్చర్ ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు ఇంతమంది పెద్ద ఆర్టిస్టులతో మీరు చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా కొంచెం భయంగా అనిపించేదా? ఆయన ఎన్టీ రామారావు గారితో చేస్తున్నప్పుడు భయం ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. భయం ఫస్ట్ టెస్ట్ చేస్తున్నారే, ఫస్ట్ షాట్ తీసేటప్పుడు ఎదురుకుండా ప్రొడ్యూసర్స్ అంతా ఉన్నారు. ఎందుకంటే నాకు నా పాత్ర నాకు బ్యాలెన్స్ లాగా కనపడుతున్నారు. ఫస్ట్ టైం కొంచెం బ్లింక్ అవుతూ చేశాను, ఓకే కాదా 1 more అన్నారు. అప్పుడు ఆలోచించాను ఇలా ఓరాలు లేకుండా నేను దుర్యోధనగా వచ్చాను. కృష్ణుడు అడగడానికి వస్తాడో చెప్తాడని చెప్పా, అదే నాకు మనసులో అనుకుని ధైర్యంగా చేశాను. ఓకే ఓకే అనేసాను. మనకి లేకపోయినా కళ్యాణం ధైర్యం వచ్చేసి. ఆ కాలంలో హీరోస్ కి ఎవరైనా విలన్ ఉండాలి అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసేవారేమో కదా? రామారావు నేను సెలెక్ట్ రామారావు చెప్పాడు. అసలు ప్రొడ్యూసర్స్ కూడా మేము నెంబర్ 1 ఏదే రామారావు, నేను నెంబర్ 2 ఏమో కాంతారావు రాధారావు అలా వేసాను. తర్వాత వీళ్ళు వచ్చాడు, ఎవరో కృష్ణరావు కొద్దిగా వాళ్ళు వచ్చారు, తర్వాత మోహన్ బాబు వచ్చాడు. వీళ్ళు అన్నదిగా ఇప్పుడు నేనే వెళ్ళను, ఎవరు లేరు. మీరు స్క్రీన్ మీదకి వచ్చారు అంటే అమ్మో ఈయన వచ్చాడు ఇంక భయం అయ్యేది. విలన్ అంటే అదే కదా కావాల్సింది. అలాంటిది మరి శారద పాత్రలో, శారద సినిమాలో మీ ఆ పాత్రని జనం అంగీకరించారు అంటారా? మొదట్లో అంగీకరించలేమో అనుకున్నారు. అదే అందరూ ఫస్ట్ ఉమ్మడి కుటుంబంలో చేశాను కదా, అది చూసి సెలక్షన్లో విషయం గారు నా పేరే చెప్పాడు, సత్యనారాయణ అయితే బాగుంటాడండి. ఈవెన్ రావుగోపాలరావు కూడా చెప్పాడు, ఆయన అయితే బాగుంటాడు వేషాలు కదా. అలాగే ఎవరికి సరే ఏంటి అంటే వాడే స్థానం వెళ్ళదండి, ఈ పేద దగ్గర అంటే ఎవరు చూస్తారు అనేది. వాళ్ళు ఎవరైనా అనుకున్నారు బూ చేసుకున్నారు. హిందీ రాజ్కుమార్ అని, తర్వాత కాంతారావు అని, బాలయ్య అని, ఉదయ్ కుమార్ అని, గుమ్మడి గారని, జగ్గయ్య గారని అందరూ అంటే వీళ్ళైతేనే ఆ పాత్రకు న్యాయం చేస్తారు అన్న ఒక ఫీలింగ్ కదా. గుమ్మడి గారు అంటే అవన్నీ ఆఖరికి వచ్చింది. అది ఆఖరికి మిగిలిన ఎవరంటే గుమ్మడి గారు లేరు. ఎవరికి ఇంతని చిత్తూ పోగేశారు, వేశారు. నాకే పడింది. ఒకవైపు విలన్ గా నటిస్తూ విలన్ గా అందరినీ భయపెడుతూ, ఇంకోవైపు పౌరాణిక పాత్రలో ఒదిగిపోయి ఉంటూ, అదే టైంలో ఒక కామెడీ విలన్ గా కూడా మీరు చేసి అందరినీ మెప్పించారు. అసలు కామెడీ కూడా మీలో అంటే మీరు చేయగలరు, కామెడీ కూడా, దట్టు కామెడీ విలన్ పాత్ర మీరు చేయగలరు అని వాళ్ళు అనుకున్నారా? ఎలా వచ్చింది ఆ ఆఫర్ అంటారు? ఫస్ట్ దేవుడు చేసే పరీక్షల్లో కామెడీ టైప్ వేషం ఇచ్చారు కృష్ణ. అది బాగా పండింది. ఎంత పండిందంటే రంగారావు గారు ఇంప్రెస్ అయ్యి నా దగ్గరకు వచ్చి మార్నింగ్ వచ్చి ఆ రైట్ పిక్చర్ చూశారు. మార్నింగ్ వచ్చి కాదు వైగా వేరే విక్రమ్ స్టూడియోలో ఒకటి వచ్చాడు. సత్యనారాయణ రావాయి అన్నాడు. ఏంటన్నాను, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు టెల్ మై కంగ్రాచులేషన్స్ టు యూ అన్నాడు. దేనికంటే రాత్రి పిక్చర్ చూశారు. దేవుడు చేసే మనుషుల్లో నేను ఎస్వీఆర్ పిక్చర్లో ఉంటే నా లైఫ్లో నాకు సెకండ్ మార్క్ ఇదే, ఫస్ట్ మార్క్ ఇదే. బ్రహ్మాండంగా వచ్చాడు క్యారెక్టర్, నీకు కంగ్రాచులేషన్స్ చెబుతారు, వచ్చాను చెప్పాను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కేవలం చెప్పడానికి వచ్చాను కార్యక్రమం. అక్కడ కొంచెం కామెడీ రోల్ అది, అది బాగా పండింది. దాని తర్వాత విషయం గారు నేరమో శిక్ష, దాంట్లో కామెడీ విలన్ ఇచ్చాడు, అది పండింది.
మాకు బాగా రిజిస్టర్ అయింది వేటగాడు సినిమాలో. అక్కడి నుంచి రాఘవేంద్రరావు అంటే నేనే చెప్పాను రాఘవేంద్రరావుకి సూత్రం పెడతాను రాఘవేంద్రరావు, ఎందుకంటే శరీరం పెరిగింది కానీ బుర్ర పెరగలేదు, ఎందుకంటే కామెడీగా ఉంటుంది, ప్లస్ లాస్ట్కి మళ్ళీ రామారావుతో ఫైట్ చేసేది ఎవరు లేరు కాబట్టి నేనే ఉంటాను. ఈ టైప్ క్రియేట్ చేద్దామని మొత్తం అన్ని వేటగాడంటే అడవి రావుడేంటి అవన్నీ రాఘవేంద్రరావు దగ్గర అవన్నీ వచ్చినాయి. మీరు పనిచేసిన డైరెక్టర్లతో మీ అనుబంధం ఎలా ఉండేది? అంటే రాఘవేంద్రరావు గారితో చేశారు, విశ్వనాథ్ గారితో చేశారు, చాలా మందితో చేశారు, ముఖ్యంగా వీరిద్దరితో మీ అనుబంధం ఏ విధంగా ఉండేది? నేను ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్తో చేస్తుంటాను, అందరు డైరెక్టర్లో చేశాను ఎక్సెప్ట్ ప్రసాద్ గారును బిఎన్ రెడ్డి గారు తప్ప. అలాగే మీరు చాలా మంది కో ఆర్టిస్టులతో పనిచేస్తూ వచ్చారు, ఎన్నో తరాలు వాళ్ళని చూస్తూ వచ్చారు. నిన్న మొన్న అరుంధతి కానీ దరువు కానీ వీటిలో కూడా అంటే ఇప్పుడు తరం హీరోయిన్స్తో కూడా వర్క్ చేశారు. ఎలా అనిపిస్తోంది? అప్పటి తరం వాళ్ళతో ఇప్పటి తరం వాళ్ళని కంపేర్ చేస్తే ఎలా ఉంది అంటారు? అప్పటి తరం అంటే చెప్పాలంటే ఆ రోజుల్లో మేము కాసుల కోసం చూసుకోలేదండి, కళ కోసం చూసుకున్నాం. మా తాపత్రయం ఏంటంటే ప్రజల హృదయంలో చెరగని స్థానం సంపాదించాలనే మా దృష్టి, కానీ డబ్బు మీద లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఏదో టైం సంపాదించుకుంటాం, కాసులు తప్ప కళ మీద అంత ఇంట్రెస్ట్ కనపట్ల. నవరస నటన సార్వభౌమ అన్న బిరుదు చాలా అసలు అరుదైన బిరుదు అనుకోవచ్చు. అయితే ఇంకా మీకు బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ప్రశంస ఏంటి అంటారు? నవరస నటన సార్వభౌమ పెద్ద బిరుదు, ఎందుకంటే అన్ని రసాలు పోషించగలిగాను, పోషిస్తున్నాను. అంటే అంతకంటే ఉన్నది నవరసాలే అని పోషించాను. దాంట్లో సార్వభౌమ ప్రశంస అనేది నిజంగా నాకు రెండు చెప్పాలి. ఈ సిచ్యువేషన్లో తయారమ్మ బంగారయ్య పిక్చర్ 100 days ఫంక్షన్కి రామారావు గారేమో ప్రిసైడింగ్, శివాజీ గారేమో చీఫ్ గెస్ట్గా వచ్చారు. దాంట్లో శివాజీ గణేష్ గారు మాట్లాడుతూ దేర్ ఆర్ 2 great artists in Telugu. One is SVR, the other is Satyanarayana. SVR is only SVR. Satyanarayana is SVR plus Satyanarayana అన్నాడు. ఓవేషన్ దానికి మరి రామారావు భయపడ్డాం, రామారావు పక్కన బాధపడతారు అనుకుంటూ సహృదంగా తీసుకుని శివాజీ గణేష్ గారు చెప్పారు, చాలా సంతోషం. సత్యనారాయణ ఎవరు? నా తమ్ముడు, నేను తయారు చేసుకున్నాను నా తమ్ముడు. అలా నా తమ్ముడు ఇవాళ అంత పేర్లోకి వచ్చాయంటే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ అని ఆయన చెప్పుకున్నాడు. అలాగే నెక్స్ట్ సుభాష్ గారు నెంబర్ 1 ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ హిందీలో. ఆ రోజుల్లో కర్మాని పెద్ద పిక్చర్ తీస్తున్నాడు. సత్యనారాయణ ఈజ్ ఈక్వల్ టు అశోక్ కుమార్, సంజీవ్ కుమార్, ప్రేమనాథ్, అమరేష్ పూరి, అంజాద్ ఖాన్ అండ్ ద ప్రాణ్. అందరం కలిస్తే ఒక్క సత్యనారాయణ తెలుగులో. ఎందుకంటే నా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మనకు ఆ కాంప్లిమెంట్ ఇచ్చారంటే చాలదండి. ఎందుకంటే అయ్యా మనకి మీరు అవార్డులు అనుకోండి, ఏదో అనుకోండి, పెద్ద అనుకోండి, అవే నాకు వచ్చినాయి. ఎన్నో పాత్రలు చేశారు కదా, వాటిలో బాగా మీకు నచ్చిన పాత్ర ఏంటి? అది చెప్పాలంటే కష్టం. ఎందుకంటే నాకే కాదు, ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి పాత్రకు ఛాలెంజింగ్. ఇది నాకు నేను న్యాయం చేకూర్చాలి దీనికి, అది ప్రతిదానికి కష్టపడాలనుకుంటే తోసేటానికి వెళ్ళలేదు. అట్లాగే నేను చేసిన వాటిలో ఏది బాగా ఆస్వాదించారు, ఏది బాగుంది అనేది ప్రజలు మీరే చెప్పాలి చూసి. నాకు మరి నేను క్రియేట్ చేసిన వాడుగా, నేను చేసిన వాడుగా నాకు అన్నీ నచ్చుతాయి. కాకపోతే కొన్ని పేరు తీసుకొస్తాయి. అలాగే ప్రజల్లో బాగాలని చెప్పి ప్రజల్లో హృదయాల్లో దూసుకెళ్ళిపోయి ఇప్పుడు ఎట్లా ఉమ్మడి కుటుంబం అంటే, తర్వాత శారద అంటే, తాయారమ్మ బంగారు అంటే, దేవుడే దిగొస్తే, నా పేరే భగవాన్ అంటే, నిప్పులాంటి మనిషి అంటే, సావాస్ గారు అంటే, ఇలా కొన్ని పిక్చర్లు జనాన్ని బాగా రంజింపజేసింది, జనాన్ని పట్టి పీడించింది, ప్రజల హృదయంలో స్థానం ఏర్పడ్డారు, దోహదపడి అలాంటివి మనం క్లియర్గా చెప్పుకుంటాం. బట్ కాకపోతే ఆర్టిస్ట్కి ఏంటంటే
అతను చేసింది కాబట్టి అన్నీ అతను పెట్టలే. అవును. గురుగారు, మీకు మహిళా ప్రేక్షకులు చాలా మంది ఫ్యాన్స్ గా ఉండేవారు. అంటే శారదా సినిమాలో ఒక మంచి అన్నలాగా అభిమానాన్ని సంపాదించుకున్నారు, తండ్రిలాగా కొన్ని పాత్రల్లో. అలా ఆ అనుబంధం ఎలా ఉండేది? అంటే మహిళలతో మీకున్న అనుబంధం ఎలా ఉండేది అంటారు? మహిళలతో అంటే సపరేట్గా అది కాదు, బట్ శారదా సినిమా తర్వాత అంతమంది ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. వాళ్ళు నేను ముందు అంత మునుపు నాకు లేడీస్ దగ్గర నుంచి కొత్తగా కూడా వచ్చేది కాదు. అవునా? అలా వచ్చిందంటే కొంచెం చిరుపుగా రాసేవారు. అవునా? కాకపోతే ఇది వచ్చిన తర్వాత వేలతో మీలాంటి అమ్మ ఒక్కడుంటే మా జీవితం ఎంత బాగుండేదండి, మాకు అన్నలేని లోటుగానే ఉన్నదని వాళ్ళు అంత రాశారంటే ఒక్క పిక్చర్ ఎంత ఇంపాక్ట్ కలిగి చేస్తుందో చూడండి. అంతమంది ఆనందం కలిగేసి వేల రాశారంటే మరి అప్పటి నుంచే నేను నాకు లేడీస్ ఫాలోగా లేడీస్ ఉత్సాహం రాయటం. అలాగే తర్వాత నేను ఏ పిక్చర్ వేసినా కూడా మంచి పాత్రికలు వస్తే అన్నిటికీ రెస్పాన్స్ ఉండేది. ఓకే అండి, మరి మీ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియచేశారు. అలాగే అంటే ఇండస్ట్రీ మీ తరంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది అనే విషయాలు కూడా చాలా చక్కగా తెలియచేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, చక్కగా ఇంటర్వ్యూ చేశారు. టీవీ ఛానల్ సభ్యులందరికీ, మీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా ఈ జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు అందజేస్తున్నాను అందరికీ. సెలవు. చూశారు కదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.